అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు ఆగస్టు 26 నుంచి 29 మధ్య మీ జీవితంలో జరిగే ఒక సంఘటన మొదట మీకు చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ అదే విషయం తర్వాత మీరు తీసుకోబోయే ఒక ముఖ్యమైన నిర్ణయానికి కారణం కావచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఒక పని కోసం ఎదురు చూస్తున్నవారు, ఎవరో ఒకరి నుంచి సమాధానం కోసం చూస్తున్నవారు, డబ్బు విషయంలో ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నవారు ఈ 4 రోజులను అస్సలు సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే మీ జాతకంలో గ్రహస్థితి ఒకవైపు కొత్త దారిని చూపిస్తుంటే, మీ గత కర్మకు సంబంధించిన ఒక ఫలితం మరోవైపు మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు అనుకున్న వ్యక్తి నుంచి కాకుండా మీరు ఊహించని వ్యక్తి లేదా ఊహించని మార్గం ద్వారా ఒక సమాచారం మీకు రావచ్చు. ఇప్పటి వరకు ఇది ఇక జరగదేమో అని అనుకున్న విషయం మళ్ళీ కదిలే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక మాట మీ ఆలోచనల్ని మార్చే పరిస్థితి రావచ్చు. మేషరాశి వారికి అధిపతి కుజుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఈ సమయంలో మీ మాట, మీ నిర్ణయం, మీ స్పందన చాలా కీలకం. మీలో ధైర్యం పెరుగుతుంది, కానీ అదే సమయంలో తొందరగా మాట్లాడే అలవాటు ఒక చిన్న సమస్యను పెద్దదిగా చేయవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు వచ్చిన ప్రతి మాటకు వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మరోవైపు సూర్యుడు సింహంలో ఉండటం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంతకాలం మీ విలువను గుర్తించని వ్యక్తుల ముందు మీరు మళ్ళీ మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఇక నా నిర్ణయం నేనే తీసుకోవాలి అనే ఆలోచన బలపడుతుంది. కానీ ఇక్కడే చిన్న పరీక్ష ఉంది. సూర్యుడితో కేతువు ప్రభావం ఉండటంతో బయటకి ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఒక పాత విషయం మిమ్మల్ని వెంటాడవచ్చు. గతంలో జరిగిన అవమానం, మోసం లేదా బాధను గుర్తు చేసుకొని ఇప్పుడు తీసుకోవాల్సిన మంచి నిర్ణయాన్ని వాయిదా వేయకండి. గురువు కర్కాటకంలో ఉండటం వల్ల కుటుంబం నుంచి ఒక రకమైన రక్షణ కనిపిస్తుంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక ఆందోళన తగ్గే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుడి నుంచి వచ్చే మాట లేదా సహాయం మీకు ధైర్యం ఇవ్వవచ్చు. ఇంటి స్థలం, వాహనం లేదా కుటుంబ భవిష్యత్తును సంబంధించిన ఒక విషయం కూడా ముందుకు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అయితే డబ్బు విషయంలో మాత్రం ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ సమయంలో డబ్బు రావడానికి అవకాశం ఉన్నట్లే వచ్చిన డబ్బును వెంటనే మరో అవకాశానికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉండవచ్చు. కాబట్టి ఎవరో చెప్పారని పెట్టుబడి పెట్టడం, తొందరగా అప్పు ఇవ్వడం లేదా నమ్మకంతో పెద్ద మొత్తాన్ని చేతులు మార్చడం మంచిది కాదు. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి అవకాశం నిజమైన అవకాశం కాదు. కొన్ని అవకాశాలు మీ అదృష్టాన్ని మార్చడానికి వస్తాయి, మరికొన్ని మీ నిర్ణయాన్ని పరీక్షించడానికి వస్తాయి. ఆ రెండిటి మధ్య తేడాను గుర్తించగలిగితేనే ఈ కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారవచ్చు. ముఖ్యంగా 27 నుంచి 29 మధ్య మీకు వచ్చే ఒక సమాచారం లేదా పరిచయం విషయంలో జాగ్రత్తగా గమనించండి. అది మొదట సాధారణంగా కనిపించిన దాని ప్రభావం తర్వాత తెలుస్తుంది. గతంలో ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలటానికి కూడా ఇదే కారణం కావచ్చు. అందుకే మేషరాశి వారు ఈ 4 రోజుల్లో అదృష్టం మీ తలుపు తడుతుందా లేదా అన్నదానికంటే తలుపు తట్టినప్పుడు అది ఎవరో గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈసారి మీ ముందుకు రాబోయేది కేవలం ఒక అవకాశం కాదు, మీ జీవితంలో ఏదో ఒక పాత అధ్యాయాన్ని ముగించి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టే సంకేతం కావచ్చు. మేషరాశి వారు ఇప్పటి వరకు చెప్పిన ఆ మార్పు ఇప్పుడు మీ జీవితంలో ఏ మార్పులో వస్తుందో గమనించాల్సిన సమయం ఇది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అన్నది. ఈ కాలం మీకు నమ్మిన ఒక వ్యక్తి విషయంలో చిన్న సందేహం మీకు రావచ్చు. కానీ ఆ సందేహాన్ని వెంటనే గొడవగా మార్చకుండా వారి ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే ఈసారి మాటల కంటే వారి చర్యలే నిజాన్ని బయటపడతాయి. డబ్బు విషయంలో ఇంతకాలం ఆగిపోయిన చెల్లింపు, రావాల్సిన మొత్తం లేదా మీరు మర్చిపోయిన ఒక ఆర్థిక అవకాశం మళ్ళీ కదిలే సూచనలు ఉన్నాయి.
మొత్తం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీకు అవసరమైన సమయంలో వచ్చే చిన్న సహాయం కూడా పెద్ద ఉపశమనంగా అనిపించవచ్చు. అయితే వచ్చిన డబ్బును వెంటనే మరో ఖర్చులో పెట్టకుండా కొంత నిల్వ ఉంచుకోవటం మంచిది. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి మీ పని గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీరు చేసిన పనిని మరొకరు తమదిగా చెప్పుకునే పరిస్థితి వచ్చిన కోపంతో స్పందించకండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు, మీ పని విధానం చివరికి మీకు బలంగా నిలుస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక ఫోన్ కాల్ లేదా సమాచారం ఆశను కలిగించవచ్చు. మొదట అది చిన్న అవకాశం అనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయం ద్వారా పని వచ్చే సూచనలు ఉన్నాయి, కానీ భాగస్వామ్య విషయంలో మాత్రం పూర్తి స్పష్టత లేకుండా ముందుకు వెళ్ళకండి. నమ్మకం ఉంది కదా అని మాట మీద మాత్రమే ఆధారపడితే తర్వాత ఇబ్బంది రావచ్చు. ఈ 4 రోజుల్లో కాగితం మీద స్పష్టత ఉండటం మీకు రక్షణ. ప్రేమ విషయానికి వస్తే ఇక్కడే మేషరాశి వారికి ఒక ఆసక్తికరమైన మలుపు కనిపిస్తుంది. మీ మనసులో ఇప్పటి వరకు ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి గురించి ఒక సమాచారం రావచ్చు. దూరమైన వారు మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు, కానీ గతంలో జరిగిన సమస్య మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈసారి మీరు భావోద్వేగంతో కాకుండా వివేకంతో స్పందించాలి. కొత్తగా ఒంటరిగా ఉన్న వారికి కూడా ఒక పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మొదట స్నేహంలా మొదలై తర్వాత ఆ పరిచయం ప్రత్యేకంగా మారవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక సంబంధం గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో తొందరగా అవును లేదా కాదు చెప్పకుండా ఆ వ్యక్తి స్వభావాన్ని తెలుసుకోవడానికి సమయం తీసుకోండి. కుటుంబంలో పెద్దల మాట ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. మీరు ఒంటరిగా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా ఒక్కసారి కుటుంబంలో నమ్మకమైన వ్యక్తితో మాట్లాడితే మీరు చూడని ఒక విషయం వారికి కనిపించవచ్చు. ఇంటికి సంబంధించిన ఒక మంచి వార్త కూడా వినే అవకాశం ఉంది. ఇప్పుడు కర్మ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేషరాశి వారు గతంలో ఎవరికైనా చేసిన సహాయం, ఇచ్చిన మాట లేదా కష్ట సమయంలో నిలబడిన తీరు ఇప్పుడు వేరే రూపంలో తిరిగి రావచ్చు. మీరు ఎవరిని గుర్తు చేసుకోకపోయినా ఒక వ్యక్తి మీ కోసం నిలబడే పరిస్థితి మీకు రావచ్చు. అదే సమయంలో గతంలో ఎవరి మనసు అయినా బాధ పెట్టి ఉంటే ఆ విషయం మరో రూపంలో మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిని కావాలని బాధ పెట్టకుండా ఉండండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించడం, హనుమంతుణ్ణి స్మరించడం, మీకు సాధ్యమైనంత చిన్న సహాయం అవసరంలో ఉన్నవారికి చేయటం మంచిది. పరిహారం అంటే భయంతో చేయవలసిన పని కాదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ఒక మంచి ఆచరణ అని గుర్తుంచుకోండి. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీకు ఒక పరీక్ష తప్పకుండా ఉంటుంది. అది డబ్బు విషయంలో కావచ్చు, ఒక వ్యక్తి విషయంలో కావచ్చు, లేదా మీ కోపాన్ని నియంత్రించుకోవడంలో కావచ్చు. ఆ పరీక్షలో మీరు తొందరపడకుండా ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే అదే మీకు తర్వాత ఒక అడుగు ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా 29వ తేదీకి వచ్చేసరికి మీ మనసులో ఒక నిర్ణయం బలపడవచ్చు. ఇక ఈ విషయాన్ని అలాగే వదిలేయాలి లేదా ఇక నేను కొత్తగా మొదలు పెట్టాలి అనే భావన మీకు రావచ్చు. ఆ నిర్ణయం మీ జీవితంలో ఒక పాత భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. గురువు మీకు కుటుంబపరంగా రక్షణ ఇస్తుండగా కుజుడు చర్య తీసుకునే శక్తిని ఇస్తున్నాడు. సూర్యుడు ధైర్యాన్ని పెంచుతున్నాడు. శని మాత్రం ఒక్కటే చెప్తున్నాడు, తొందరపడకు. నీ కర్మను మార్చే నిర్ణయాన్ని ఆలోచించి తీసుకో. అందుకే మేషరాశి వారు ఆగస్టు 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ని, ప్రతి పరిచయాన్ని, ప్రతి అవకాశాన్ని ఒక్కసారి గమనించండి. ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న సమాధానం పెద్ద ప్రకటనలా రావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మెసేజ్ రూపంలో కూడా రావచ్చు. ఇంతకాలం మూసుకుపోయిన తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటే ఆశ్చర్యపోవాల్సింది కాదు, కానీ ఆ తలుపు దాటే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీరు వదిలి రావాల్సిన పాత విషయం ఏదైనా ఉందా అని. ఎందుకంటే కొత్త అదృష్టం రావాలంటే కొన్నిసార్లు పాత భారాన్ని వదిలేయాల్సి ఉంటుంది. మేషరాశి వారు ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఒక్కసారిగా పూర్తిగా మార్చేయాలని చెప్పడం కాదు, కానీ మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం రాబోయే రోజుల్లో
పెద్ద మార్పుకు మొదటి అడుగు కావచ్చు. మీకు ఆలస్యమైంది రావచ్చు, దూరమైనది దగ్గరగా కావచ్చు, ఆగిపోయినది కదలవచ్చు. కానీ ఈసారి మీ అదృష్టం కంటే మీ వివేకమే మీకు పెద్ద బలం. మేషరాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీకు శుభం జరగాలని కోరుకుంటూ, మీకు ఉన్న మంచి కర్మ మరింత బలపడాలని, మీ జీవితంలో ఆగిపోయిన మంచి విషయాలు మళ్ళీ కదలాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. నమస్కారం.